నేను ఒకటే చెప్తున్నా, కేటీ రామారావుకి పూట గడవదు ప్రెస్ మీట్ పెట్టకపోతే. నేను ఆయన నిన్న మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ పెట్టే లోపు ఆల్రెడీ ఇంకో షో కూడా వేసుకుంటున్నాను. ఆయన ఏది మార్నింగ్ షో, ఫస్ట్ షో, మ్యాట్నీ షో ఎట్లా అప్డేట్ కావాలి ఆయనకి? ఏడ మైక్ కనపడితే, మైక్ ఉంటే చాలు వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, మైక్ వీక్నెస్. రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలే కాపాడేది ఉంటే రేవంత్ రెడ్డికి అడిగిన RRR ఈ పార్టీకి శాంక్షన్ అయ్యేది. 20 సిటీలల్లో మెట్రో వచ్చింది. మేము మెట్రో ఫేజ్ 2 కోసం ప్రతిరోజు పోయి మంత్రుల్ని కలిసి వస్తున్నాము. మాకు యూరియా బస్తాల కోసము మెకర్ద్వార్ దగ్గర ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఆర్డినెన్స్ 42% రేవంత్ రెడ్డి గారు పంపించిన ఆర్డినెన్స్ ఎప్పుడూ అప్రూవ్ అయ్యేది. మరి రేవంత్ రెడ్డిని ఎట్టగా పడుతుండు అంటే వాళ్ళ బామ్మర్ది కథ ఏదో పిట్ట కథలు చెప్తాడు. తెలంగాణకు సంబంధం లేని సబ్జెక్టు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు ఏందో తెలంగాణ ప్రజలు ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఒక బామ్మర్ది పేరు చెప్పేసి ఆ బామ్మర్ది ఆయనకు బామ్మర్ది అవుతాడని చెప్పి ఆ బామ్మర్దికి వర్కులు ఇస్తున్నారు అని చెప్తే ఇవాళ రాత్రికి ప్రజలైతే ఏదో ఆలోచనలు ఉంటారు కదా, మనకి ఇంత న్యాయం జరుగుద్దని ఆలోచనలు. కానీ దేనికి కూడా అథెంటిసిటీగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఒకటి ఊకే ఇట్లా అని చెప్పి ఈవెన్ కేటీఆర్ ఏంటంటే ఇంకెట్లా తట్టుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలకు పనికి రాకుండా పోతున్నాయన్న ఉద్దేశంతో కొత్త ప్లాన్లు వేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు కేటీఆర్ ఒకటి చెప్పమని, ఇప్పుడు ఎరువుల బస్తాలు 2 లక్షలు ఇచ్చినోనికే ఓటేస్తాను వైస్ ప్రెసిడెంట్కి. బుద్ధి ఉండాలి. తెలంగాణ నుంచి వచ్చినోనికి నువ్వు సపోర్ట్ చేస్తా అనకుండా తెలంగాణ సెంటిమెంట్నే మర్చిపోయినోనివి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కోరుకొని తెలంగాణ తెచ్చుకుంటే మీ నాయన ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ఇవాళ బ్రహ్మాండంగా 1000 కోట్లకు అధిపతి అయినావు దోచుకున్న డబ్బుతోటి. తెలంగాణ అనగానే ఎందుకంత నీకు పనికి రాకుండా అయిపోయిందో నాకు అర్థం కావట్లే. అరే తెలంగాణ నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్ నిలబడితే మీకున్న 4 ఓట్లు మేము తెలంగాణ బిడ్డకేస్తామని చెప్పి వచ్చిన పోయి ఆ తెలంగాణ ఎరువుల బస్తాలు మరి మేము పోయి ధర్నా చేసినాక 50,000 టన్నులు మెట్రిక్ టన్నులు అయ్యాలి సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పాడు. మరి ఓటేయి మరి నలుగురు. ఈ ముచ్చట చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి రోజుకో కొత్త ముచ్చట, కొత్త కథ, ఏదో ఎక్కడ రాసుకొస్తాడో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు. ఓకే అడగండి. అరే నువ్వు అంటే నువ్వు అప్పులు వాళ్ళు ఎన్ని రకాల